జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ ఇద్దరిలో బెస్ట్ లీడర్ ఎవరు? యాక్చువల్లీ చెప్పాలంటే నిజమైన పొలిటీషియన్ కావాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారెక్టర్ అండి. క్యారెక్టర్తో పాటు సమాజంలో ఎలా ఉండాలి, అసలు ఎలాంటి సమస్యలు ఉన్నాయి, అసలు ప్రజలకు మనం ఎలాంటి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అసలు ప్రజలు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారు, లేదంటే అసలు ప్రజలకు మనం ఏమి ఇవ్వాలి, లేదంటే సొసైటీలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి అని చెప్పి ఒక పొలిటీషియన్ మనం ఎప్పుడు మైండ్ సెట్ ప్రజల గురించి ఆలోచిస్తాడో అప్పుడే సమాజం అనేది సొసైటీ పర్ఫెక్ట్గా నడుస్తుంది. అలాంటి సమాజం ఇప్పుడు పర్ఫెక్ట్గా మనకు ఎంతో కొంత నడుస్తుందంటే మనకు నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్లోనే నడుస్తుంది. అందుకోసం యాంకర్ శ్యామల అని ఒక వ్యక్తి వైసీపీలో ఉంది, ఎలా పడితే అలా కళ్యాణ్ గారిని మాట్లాడుతుంది. సో ఏం చెప్తారు దాన్ని? పనికి మాలిన వాళ్ళంతా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారండి. ఓకేనా, బురదలో రాయేస్తే ఏమవుతుంది, అది వచ్చి మన మీద పడుతుంది. ఓకేనా, అలానే చాలామంది పవన్ కళ్యాణ్ తిట్టని వల్ల ఎవరు ఉండరండి. ఎందుకు అంటే ఒక నిజమైన పొలిటీషియన్ ఉన్నారనుకోండి, ఒక సెలబ్రిటీ ఉన్నారనుకోండి, వీళ్ళు పాపులర్ కావాలంటే ఒక సెలబ్రిటీని తిడితేనే పాపులర్ అవుతారు కదా. అలా చాలామంది చాలా రకరకాలుగా తిడుతూ ఉంటారు. అలా అంత మాత్రాన ఏం కాదు కదా. మన కోపం వచ్చినప్పుడు దేవుని కూడా మనం తిట్టుకుంటూ ఉంటాం. ఓకేనా, అందుకని దేవుడు చెడ్డోడు అవుతాడా? కాదు కదా. దట్ ఈజ్ పవన్ కళ్యాణ్. దేవుడు అంటారా కళ్యాణ్ గారు? అంటారు కాదండి, దేవుడు కాబట్టి అంటున్నాను. సో ఓవరాల్గా కళ్యాణ్ గారి గురించి వన్ వర్డ్లో ఏం చెప్తారు? ఈజ్ ఏ లెజెండరీ పొలిటీషియన్. సో మీ ఊరు ఎక్కడ? జనసేన పాలన ఎలా ఉంది? మా ఊరు వచ్చేసి కడప దగ్గర రైల్వే కోడూరు అండి. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మా దగ్గర కూడా జనసేన నడుస్తుంది. ఓకేనా, మా ఎమ్మెల్యే వచ్చేసి శ్రీధర్ జనసేన పార్టీని గెలిపించారండి. ఇప్పుడైతే ప్రజెంట్ చాలా బాగా నడుస్తుంది. ఎందుకు అంటే ఇంతకుముందు జగన్ ప్రభుత్వంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది మనకు అవగాహన ఉంటుంది కదా. చాలా బాగా ఈ ఆరోగ్యశ్రీ పథకం కానీ, తర్వాత పెన్షన్లు కానీ, తర్వాత వచ్చి రీసెంట్గా మహానాడు నడుస్తుంది కదా. ఇంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో జన్మభూమి అనే కార్యక్రమం నడిచేది. ఇప్పుడు కూడా మళ్ళీ ఆ కార్యక్రమాన్ని మళ్ళీ తీసుకొచ్చారు. ఎంత బాగా నడుస్తుందంటే నిజంగానే ఒక పొలిటీషియన్ అనేవాళ్ళు ఇలా చేయాలి అనిపిస్తుంది. నిజంగా పవన్ కళ్యాణ్ కూడా ఇలా సక్సెస్గా చేస్తున్నాడంటే దానికి కొంత క్రెడిట్ కూడా మనం చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలి. నిజంగా ఆయన అనుభవం ఎంత గొప్పదో పవన్ కళ్యాణ్ సంకల్పం కూడా అంతే గొప్పది.